వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు హరి ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కాలే ఏదయ్య టెర్మినల్ రూఫ్ కూలిన ఘటనపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ప్రకటించిన మంత్రి హైదరాబాద్ జేటీసీపై ఆటో జేఏసీ నేత దాడిని ఖండిస్తూ రవాణా ఉద్యోగుల పెన్ డౌన్ జల్పల్లి మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరై చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళితే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది వరుసగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే ఏదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన అధికార పార్టీలో చేరారు ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలంగాణ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కాలే ఏదయ్య చేవెళ్ల నుంచి వరుసగా మూడోసారి గెలిచారు 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరారు 2018-23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు గత ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ పై 268 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 రూఫ్ కూలి ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు ఈ ఘటనపై తక్షణమే స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు విమానాశ్రయానికి చేరుకొని వ్యక్తిగతంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన సంఘటన అని వ్యాఖ్యానించారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం మంత్రి ప్రకటించారు కాగా టెర్మినల్ 1 నుంచి రాకపోకలను నిలిపివేశారు ఘటన కారణంగా పలు విమానాలు రద్దయ్యాయని ఈ విమానాల్లో టికెట్ల బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపసు ఇస్తామని మంత్రి తెలిపారు Of 2009 and in 15 years it has collapsed. Like you have said, this structure has been built in 2009 and what we have asked the DIAL, Delhi International Airport Limited also, is to do a verification inspection from their side, but we are not just leaving it up to themselves. The ministry, from the ministry we have DGCA also, which underlooks the safety aspect, so they will also be supervisioning this inspection and they will also give us a report, and from our ministry side I can assure you that this is taken as a very serious incident also, not just in this year.
अगर कहीं पे कुछ लापरवाही रहेगी तो ये सरकार जरूर उनके Sir, but what is your assessment? What could be the reason behind this collapse? That has to be. I just got to know in the morning, and since then we have been. First of all, we wanted no casualties to happen, and all the injured, if any of them, then we wanted to take proper care of them. So we are following that protocol that we look after the injured first, and also the passengers. Whoever are supposed to be traveling from here, we wanted to give them assurance and safety, and also the convenience of traveling again. So that aspect we are taking care of right now. Any technical incidents that you are referring to will all be commented T1 upon operational कब से होगा? after the report comes. T1 कब से ऑपरेशनल होने की उम्मीद है? T1 कल तक हम पूरी तरह से इंस्पेक्शन करवाएंगे. अभी तो पूरा इवैक्यूएट कर दिया है, कोई आदमी नहीं है अंदर, तो पूरा बिल्डिंग का इंस्पेक्शन पूरी तरह से होगा. उसके लिए थोड़ा टाइम लेंगे, तो इसलिए जब तक ये बंद है अभी T2 और T3 से उनके ऑपरेशंस चालू होंगे. राष्ट्रव्यापी अब ऑडिट भी इस तरह के मेजर एयरपोर्ट जहाँ है हाँ, मैंने बोला है कि बाकी जगहों पर भी जहाँ पे इस तरह के स्ट्रक्चर्स होंगे उसके ऊपर भी एक बार देखेंगे, क्योंकि హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి రమేష్ పై ఆటో యూనియన్ జేఏసీ నాయకుడు మహమ్మద్ అమానుల్లా ఖాన్ దాడికి పాల్పడ్డాడు. ఆటోలకు మీటర్లు బిగించాలని కోరుతూ ఖైరతాబాద్లోని జేటీసీ కార్యాలయానికి వెళ్లిన అతడు పలు సమస్యలపై జేటీసీతో చర్చించాడు. వినతి పత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని జేటీసీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అమానుల్లా ఖాన్ జేటీసీ దగ్గరకు వెళ్లి చంపపై చేయి చేసుకున్నాడు. జేటీసీపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు పెన్డౌన్ కు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఉద్యోగులు సిబ్బంది నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొన్నారు. కూడా హైదరాబాద్ సౌత్ జోన్ సదానందం ఆర్టీఓ నిన్న సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. రమేష్ గారిపై సి రమేష్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిపై అమానుల్లా ఖాన్ పై చేయి చేసుకోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఈరోజు మేము పెన్డౌన్ చేయడం జరిగింది. మా స్టాఫ్ కానీ ఎక్కడ కానీ ఏం వర్క్ తీసుకోలేదు. తర్వాత పబ్లిక్ రిక్వెస్ట్ మీద మేము పనిచేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలంలో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన 100 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 తులం బంగారం అందజేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటి వరకు అట్టి హామీని అమల్లోకి తేలేదు కాబట్టి త్వరగా అమలు చేయాలని అన్నారు. वार्ड नंबर 7 हसीना बेगम गौसिया बेगम नेक्स्ट फातिमा बेगम वार्ड नंबर 10 तहसीन बेगम परवीन बेगम रशीदा बेगम सरमदी खानम आलिया कुरैशी परवीन बेगम मैडम ఇక్కడ చూడండి देखो तब ఏ ముందు రండి फरीन बेगम वार्ड नंबर 6 शामिदा बेगम మేడం फहमीदा बानो నమస్కారం. ఈరోజు జల్పల్లి బడపేట నేర్పేట కళ్యాణ లక్ష్మి చెక్స్ ఆడబిడ్డ పెళ్ళైతే ఆ బిడ్డకి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్ళైతుందంటే చాలు మేనమామగా ₹1,00,000 వాళ్ళ ఇంటికి పంపించిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి. కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది వచ్చింది, అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎన్నికలకన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు షాదీ ముబారక్ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని చెక్కులు అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ ఆలబ్ధిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్. నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 150 కోట్లు, ఈ జల్పల్లికి అయితే 50 కోట్లు ఇచ్చారు. అట్లాగే హెచ్ఎండిఏ నుండి 95 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ మొదలు స్టార్ట్ చేయలేకపోయి ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ప్రజల అవసరాలకు ప్రజల కోసమే పెట్టినాం, వ్యక్తిగతంగా మా పనుల కోసం కాదు. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి దయచేసి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. సికింద్రాబాద్ రాణిగంజ్లోని శ్రీ సాయి బాలాజీ ట్రేడర్స్ గేర్ బాక్స్ షాప్ యజమాని బిసా బాబురావు గౌడ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు బలరాం గౌడ్, బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ దగ్గర బిర్యానీ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, మా తండ్రి బాబురావు గౌడ్ మొదటి వర్ధంతి సందర్భంగా పేద కుటుంబాలకు, వలస కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో బిర్యానీ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని అన్నారు. నిర్మల్ జిల్లా భాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది లడ్డు, పులిహోరలు స్టోర్ నుండి రిజిస్టర్లో తక్కువ ఎంట్రీ చేసి ఎక్కువ పులిహోర ప్యాకెట్లను తీసుకువచ్చి కౌంటర్లలో అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గ్రామస్తులు ఆలయ ఈవో విజయ రామారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈవో తనిఖీ చేయడంతో పులిహోర ప్రసాదం దొంగలు దొరికారు. అలాగే టికెట్లు కూడా రీసైక్లింగ్ అవుతున్నాయని గుర్తించి ఈవో చింపని టికెట్లను పట్టుకున్నారు. ఇవే కాకుండా అభిషేకం లడ్డూలలో కూడా అవినీతి జరుగుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈవో మరింత ఎంక్వైరీ చేసి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. పులిహోర తీసుకోమ్మా, ఎంత పట్టుకో, సరిపోయింది. చెప్పండి, 10 రూపాయలు చిల్లర లడ్డు ఒక పులిహోర.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కాలే ఏదయ్య. టెర్మినల్ రూఫ్ కూలిన ఘటనపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ప్రకటించిన మంత్రి. హైదరాబాద్ జేటీసీపై ఆటో జేఏసీ నేత దాడిని ఖండిస్తూ రవాణా ఉద్యోగుల పెన్ డౌన్. జల్పల్లి మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరై చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.